కట్టుకోని వస్త్రాలు లేకనా సొమ్ములు లేకనా గుడంబ లేకనా నీ పెళ్ళం సంసారం అంతా మన కార్తీక ఎదుగుతూ కూర్చుంటున్నాడు కార్తీక్ మీ చెల్లెకిరికి కానీ మరి పోరు మాత్రం కాదు సంవత్సరాలు అవుతుంది తమ్మి అయ్యా ఆగల ఆయన కాడ నుంచి 60 రూపాయలకు అర్ధ చెరు కూడా అయింది 20 రూపాయలకు ఒక కంపార అయింది ఓట్ల బజార్ కాచిన కాంచెల్లి ఇక మోటార్ ఎట్లుంటాయి చెరువు సుక్కేసుకుంటారు ఆ కాంచె అని తెలిసింది వాడు వైపు నాడు ఎన్ని పాపాలు చేస్తాడో అన్ని పాపాలకు అప్పుడు గుర్తు మానవ జనం ఎత్తుకొని భూమి మీదకి వచ్చినప్పుడు భగవంతాన్ని కనాలి పెంచాలని కనీసం కనక కొట్టుదాన్ని కావాలని ఎవరికి ఉండవు రాదు మన కోడలు రేఖ శశరేఖ మన కొడుకు ఊమంతరాదు మన కోడలు శశరేఖ ఉన్నది అయ్యా నాకు ఒళ్ళకి జ్వరం వచ్చి మసాలా పడితే కోడలు నా మంచం చుట్టూ తిరిగిపోతుంది కానీ అయ్యో అత్త నువ్వు లేవపోతుంది నీ పానం ఎత్తున్నది నన్ను మందయ్య అయ్య మన గర్భాన ఎట్టుకో గుడ్డుకో మనకో తిట్ట ఉడితే అనిపిస్తుంది అవను లేవపోతుంది నా కోడలు మందలు ఇవ్వకున్నా ఓ కన్న బిడ్డ అయితే అవనీకేమనిపిస్తుంది నాకు అర్థం ఎట్టుకో అన్నదిగా పోవునా మన కొడుకు శ్రీతోడ అడవిలో లేకపాయే కొడుకులు కన్నా కోరిక లాగింది అన్నలున్న కాడ చెల్లెళ్ళు ఉండాలి చెల్లెళ్ళు ఉన్న కాడ అన్నలు ఉండాలి ఆడివారి తోటే బలగం ఆడవిల్ల లేని పండుగ ఉంటుంది ఆడివారి తోటే రాకట్లు పోకట్లు రాజబాణం అన్నారు ఇవాళ మన కొడుకు సైతం మనకు ఆడవిల్ల ఉంటే ఆడవిల్ల పుట్టినాడే అక్కడిదే అన్నారు కానీ ఇక్కడ ఏ ఒక్కరు అని ఎంత ఆత్మ కళ్ళ బిడ్డ అయినా ఒకరింటి కాడ ఊడు కళ్ళగా తప్పది ఆడవిల్ల భూమి మీదకి వచ్చినప్పుడు 7 ఏళ్ళలో ఆడిన ఆట కావాలి 16 ఏళ్ళలో చదువుకున్న చదువు కావాలి ఆడివారికి 20 ఏళ్ళలో పెళ్లి కావాలి 30 ఏళ్ళలో పిల్లలు కావాలి 40 ఏళ్ళ వరకు పంచిన సంపదన కావాలి 50 ఏళ్ళ వరకు కుప్పకు రావాలి 60 ఏళ్ళ నాడు మనసుకు మనసు దొరకాలి మనకు ఒక్క బిడ్డ ఉంటే కన్నా ఇచ్చి పెళ్లి చేసినాడు తల్లిదండ్రి అనుకుంటారు నా బిడ్డ అత్తగారింటికా నుంచి రాగానే చూడాలి పోగానే చూడాలి నా బిడ్డ మంచిగా నా కన్నా ముంగట బతుకుతుంది చాలనుకుంటారు కానీ నా కొడుకు చెడిపోవాలి నా బిడ్డ చెడిపోవాలని ఎవరికి ఉండదు అయ్యా బిడ్డ
సంధాన బిడ్డ కొడుకుల సంధాన కొడుకులు బతకంగా ఏ తల్లిదండ్రికైనా కాలు లెక్క ఉడిగి ఓ కన్ను కనబడి ఓ కన్ను కనబడక దంతాల్లో మొదలై మంచాన పడ్డ ఏ తల్లిదండ్రే కానీ ఏ కొడుకు మందరిస్తాడు ఏ కోడలు బుక్కడు అన్నం పెడతాడు అని మంచాన పడ్డ తల్లిదండ్రి కొడుకుల పిలుపుకు కోడాళ్ళ చేతి బుక్కడు బువ్వకైనా చూస్తాడు కొడుకులు మందరి అన్నాడు ఆ కోడళ్ళు బుక్కడు పువ్వు పెట్టన్నాడు మంచాన పడ్డోళ్ళు తపాంచిపోతాడు మంచాన పడ్డ ఏ తల్లిదండ్రి కానీ పసిగిల్లల శాస్త్రం అవ్వా కొడుకులు కోడళ్ళు మందలి అన్నాడు ఏడున్న చదువు ఉన్న బిడ్డలాది కత్తరు ఓ బిడ్డ నువ్వు ఇయ్యాలే అత్తవు రేపే అత్తవు నాకు రాంగ పండే తెత్తు తలవే తెత్తు అని మంచాన ఉన్నా ఆ తల్లిదండ్రి బిడ్డతో వదులుతారు ఆ బిడ్డ చూడు అయ్యో మా వెత్తగంట పడుతుంది అని ఇంత కలిగిన బుక్కడు పాలు పోసి త్వరగన్నం అందుకునే సోమత లేకున్నా అది పెరగన్నం సద్దైనా ఆ పెరగన్నం సద్దైనా పట్టుకొని వికరాంగ పండో పరమో కొనుక్కొని మా వారు చూస్తారని కన్నవిటో నిన్ను చూస్తే నీ పేయో ఇంత మంచి నీ తల ఇంత మంచి ఉన్నదని బిడ్డ బిడ్డ కుండడాన్ని నీళ్లు కాగా వెతి బిడ్డు అవ్వకు తన వల్ల పోదు బిడ్డ చెప్పింది పర్వాన్నం కాకుండా పెరుగన్నం సద్దైనా అవ్వా నీ బిడ్డ నచ్చిందే అని బిడ్డ తిరిగి 3 బుక్కలు అన్నం పెట్టు బిడ్డు 4 దూలు ఉండి కన్న బిడ్డ నీ కొడుకులు కాదన్నా నీ కోడళ్ళు కాదన్నా నా ఇంటికి తీసుకుపోయి నిన్ను పుట్టల పురుగోల చూసుకుంటేనే అవ్వ కానీ ఆ బిడ్డ అవ్వ బట్టలు విండి అయ్య బట్టలు విండి 4 వద్దులు అరుదుకొని అమ్మ నా ఇల్లేటు ఆయను నా పిల్లలేటు ఆయను నేను పోతానే అవ్వ అని ఆ బిడ్డ ముందుకు 3 అడుగులు వేసి పోతా అంటే మంచానున్నోళ్ళు అంటారు ఓ బిడ్డ నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు ఇక నీకు రాను పని తీరుతో పని తీరదో బిడ్డ ఏ మానవునికైనా ఈ జీవితం 100 ఏళ్ళు శాస్త్రం కాదు మానవుని చెత్త రేపు గీయాలకి మంచగలవచ్చు ఈ ఊరు అమ్మని ఆ కాడు రమ్మన్నాడు డబ్బున మా పానం పోతే బిడ్డ నువ్వు సేళ్ళల్లో ఉన్న సిరకల్లో ఉన్నా నువ్వుగా ఒక్క పూట తినా బిడ్డ కట్టడి విడతాల దానం అవను సావెందుకు కోరుకుంటానవే చచ్చినోళ్ళు కానట్టన్నా ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా అయ్యవ్వ ఉన్నంతసేపే రూపాయి బలం తల్లి ఎవరొక్కరు వెళ్ళిన ఆడోళ్ళకి ఆటాన బలము అవ్వయ్య మీద కొడుకులకు బిడ్డలకు పోగాటకం అన్నదే అవ్వ నువ్వు సాగు కోరుకుంటానవే ఈ ప్రపంచంలో అవను ఓడగొట్టుకున్నోళ్ళు కొందరు పిల్లలకు దూరమైన తల్లులు తల్లులకు దూరమైన పిల్లలు ఎందరో ఉన్నదే అవ్వ నువ్వు సాగు కోరుకుంటానవే అవ్వో ఇవాళ ఈ ఊళ్ళో జరిగే పండుగ సతివల్లుగా రత్తన్న ఈ రావన్న గూడెంలోన బండి వారి ఇళ్ళల్లా తల్లి సమ్మవ్వ అనుకున్నది నాకేమి పర్వ నాకు ఇద్దరు కొడుకులు నాకొక్క బిడ్డ నాకేం పర్వ అనుకున్నదే
ఇల్లాది కత్తిందా జగది కత్తిందా ఏము తీపురా అంటే కడుపు తీపే పెద్దలందరూ కన్నులకు తన ఇద్దరు కొడుకులు తన బిడ్డది కట్టింది తన భరత అది కట్టె తోడ వచ్చే తోడు తన అక్క ఎల్లన్నా అది కట్టిండు తరంత బలిగేమో ఈ తరంత బలిగే తల రాజుకుంటారా కొడుకులు అది కట్టే కొడుకులారా మన పోతాన బిడ్డ నా బిడ్డ నా కొడుక మల్లన్న నా కొడుకు మీరత్తా తిరిగచ్చి మీరమ్మ అన్న నాకు నిమ్మలమైంది కొడుకు ఇవాళ మీ చేతి బుక్కెడు పువ్వకు నేను మీరు నోసుకుంటూ నేను రాయ్యా ఆ తల్లి సంబంధ బాణం పోయ్యా తలంత బలగమంతరాది కట్టిల్లు ఓ బిడ్డో అని తవ్వా ఇద్దరు కొడుకులు నాకొక్క బిడ్డ ఉన్ననాడు విన్నా లేని నాడే బిడ్డ అక్కడ పంట కట్టి చదువుకున్ననే బిడ్డ బిడ్డ నాకిద్దరు కొడుకులు నాకొక్క బిడ్డని నేను ఉన్ననాడు విన్నా లేని నాడు పిడు బాధ ఉండి మేము చదువుకున్ననే బిడ్డ బిడ్డ హరితమా రమబాగి నేను తండ్రి బిడ్డో మా అమ్మ లేదని నాతో పడతావా బిడ్డ మీ నాన్నని పిచ్చోని చేసిపోతానా జంట పత్తి పోతే ఒంటరి పత్తి వరి సత్తిందాట నిన్ను ఒంటరి పత్తి వేసి ఉన్నా అయ్యా 7 అడుగుల మంది విడవాసిపోతుంది అయ్యా ఆ బ్రహ్మడేసిన బ్రహ్మముడి ఎగుతుంది నాదు నిన్ను కొడుకుల చేతుల బతుకు నిన్ను కోడళ్ళ చేతుల బతుకు చేసిపోతాందా తన ప్రాణం పోవంగా 2 కొడుకుల 2 కోడళ్ళ విలిసింది తన భరత ఓదన్నను విలిసింది ఓ కోడలా భాగ్యవ్వా ఓ కోడలలో మీ అయ్యే ఎక్కువరేనే మీ మావేది ఎక్కువరేనే మొగోడుకున్న చేతుకొని తినడే బిడ్డ నా బిడ్డ దూరానున్నది మీరే బిడ్డరేనా అమ్మా తండ్రి బిడ్డ మీరు కోడళ్ళు కాదే అవ్వా మీ మామ పోదన్న అట్ట తిరిగేసి అయ్యా అన్నమని నా భరత అడుగ ముందే కంచంలో అన్న వేసి తిరువరి తేలిగిచ్చే భార్యను పోతానా మీ మామ బయలు బిడ్డ కొడుకులు మోగోళ్ళు నా కొడుకు 7 ఉంటారో 7 పోతారో బిడ్డ మీ మామ కాళ్ళకు ముచ్చడు అన్ని చెప్తే నీ రాదికి రాను మీరేమన్నా మీరు తెచ్చి మీరేమన్నా మాట నన్ను అది చేసుకొని కొడుకుల్లో కొడుకోరే కొడుకోరే అవ్వా మీరు చూసుకోండి చేతి ముక్కడు చూసుకోరే కొడుకులు తన కొడుకుల చేతుల తన కోడళ్ళ
ఆనాడు మా కవ్వలేకున్నా నాకిద్దరు అన్నదమ్ములు మా నాన్న ఉన్నాడని నా బిడ్డ పండుగ పబ్బు నాడు అమ్మగారిలా రాజపడత్తది నా కొడుకురా నా బిడ్డ రా అంటే దగ్గరికి వస్తుంది నా బిడ్డని అన్న మాటని మీరేమన్నా కురిపించి పెడితే మీ సొంతం తినరా మాట్లాడపోతురా అని గిద 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 పోటవ కాడి కురిగిపోయి నా బిడ్డ వెళ్తాయి రా కొడుకులేరు మరి అదిగో ఆనాడు మాత్రం మనగనేమి చూడు ఆ తాళాత బరగా అల్లుడారవన్నా నా బిడ్డ ఉంటుందయ్యా నా బిడ్డనే ఉన్న గురిపెట్టి పెట్టిన లేదన్న మాట మీ అమ్మ తప్పుకున్నవని నా బిడ్డ ఎడుతుంది నా కొడుకులు ఉంటాను అయ్యా నా కొడుకులకి అన్న కట్టము నిట్టూరమో తిన్నాడు భవానీ దగ్గరికి వచ్చాను కొడుకుల దగ్గరికి అయ్యా మరి నీ పిల్లలా చెప్తారా మనవల మనవరాళ్ళ వీరికి జీవితంలాడింది మనవడా మదన్న మనవరాల మమనికమ్మా మనవడా చన్నయ్యా మీరు నా మంచం చుట్టూ తిరిగి మీరమ్మ అమ్మని పిలిస్తే నేను మీ మూల చూస్తే నా మనవరా తినకున్నా తిన్నంత నిమ్మరావు నాకు నిమ్మరైంది నా కొడుకుల పిల్లలు నా కొడుకు పిల్లలని నేను సంబరపడ్డా ఇవాళ అమ్మగాకి వేరు తండ్రి బిడ్డ మీ పెళ్లి లాగాక నేను భూమి మీద బతకపోతే మనమరాల లక్ష్మీ ప్రసన్న మనమరాల కీర్తనమ్మ మనవడా శివసాయి మనమో తన బిడ్డ నా బిడ్డ నాది చిలకల గుంపు మనవల మనవరాళ్ళు కొడుకులు కోడాలు నా బిడ్డ నా అల్లుడు నా భర్త అన్నను చెట్టు గాని పచ్చిని వెళ్ళిపోతానా మీ అందరి చేతుల్లో పెట్టిందన్నది తన చెల్లెల్లాలి కట్టిండు మన అయ్యో గనగోన ఆరుగురు తెరవెత్తుతే మన ఆరుగురి ఒక్క రాత కాకపోయే తోడు వస్తాన చెల్లెలు అక్కను పోతాన నేను నా చెల్లెలా నా బిడ్డ అని తవ్వా మా కవ్వలేదు నా చిన్నమ్మలారి నా బిడ్డ అని తవ్వ మీ ఇంటికి వస్తే నా అక్క పిల్లలు నా అక్క కొడుకులు నా అక్క బిడ్డలు మీరు దగ్గర ఇల్లే చెల్లెళ్ళు మీరేదన్నా గురి పెట్టి పెట్టి మీరేదన్న మాట అంటే నాకు అవ్వలేదు బిడ్డ ఏడుతుంది చెల్లె 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 భద్రవా చెల్లె సారవా ఇద్దరు కొడుకులు నా బిడ్డ కట్టవెత్తున్నాడు చిన్నవారి చిన్న మరిన్నని మీ ఇంటికి వస్తారు నా పిల్లలు అక్క పిల్లలని దగ్గరది ఇల్లవా పోతమున్నా నేను ఇవాళ బలిగమో బలిగమా ఈ బలిగాన్ని వాసిపోతాన్నా ఇవాళ
మనవరాళ్ళ మీద భమేము తీరింది. మీ పెళ్ళిళ్ళు చూసిన్నా, మీ పేరంటాలు చూసిన్నా, ఇవాళ దేవుడు పిలిచిండు నేను పోతాన్నా. మనవరాళ్ళ పిలిచి బిడ్డ మీ తాత పోదన్న పైలం ఇక నా బాగి ఏరిందో అన్నది. నా బతుకు ఉద్దర సాగు నగదు ఇవాళ జరిగింది రేపు ఎవరైనా అనుకుంటారు, రేపు జరిగేది ఇవాళ అనుకునడానికే మానవు నుంచి కాలేదు. రేపటి కళ్ళు మనము కరవ తక్కువ కాలం అయిపోతే ఒక్క బిడ్డ అనితో ఉండేపటికే అవ తలాపురే